ఇయాల లక్నోకైతే బలం వచ్చినట్టున్నది. ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి మొదట్లో ఏ విధంగా అయితే మ్యాచ్ ఆడిందో ఈ లక్నో టీము, సో ఈరోజు ఆ యొక్క ఫామ్‌ను కొనసాగించినట్టు మనం చూసినాం. సో ఎందుకేమో ఇక ఎలిమినేట్ అయినాము, ఇక ఉంటే ఏంది పోతే ఏంది కొట్టుడు కొడదామని కొట్టిర్రేమో కానీ దుమ్ము దులిపిర్రు. మిచెల్ మార్ష్ అయితే సెంచరీ చేసిండు, అటు పురాన్ హాఫ్ సెంచరీ చేసిండు, మార్క్రమ్ కూడా దుమ్ము దులిపిండు. తర్వాత ఎప్పుడు ఈ ఐపీఎల్ సీజన్లో ఆడనటువంటి కెప్టెన్ పంత్ కూడా ఇవాళ సిక్స్ల మీద సిక్స్లు కొట్టిండు. బ్రహ్మాండంగా ఆట అయితే ఆడిర్రు. 200 పైచిలకు టార్గెట్ అయితే ఉంచారు. సో ఇవాళ చూడాలి గుజరాత్ అసలైన ఆట ఏ విధంగా ఆడతారనేది. ఎందుకంటే గుజరాత్ ప్రతి మ్యాచు గెలుస్తూ అంటే దాదాపు గెలుస్తూ వచ్చింది. ఇవాళ అయితే పెద్ద టార్గెట్ ఉంది, ఏ విధంగా ఆడుతుందో చూడాలి. సో బ్యాట్స్మెన్లు అయితే బ్రహ్మాండంగా ఆడిర్రు. సో ప్రతిసారి ప్రతి మ్యాచ్లో కూడా గుజరాత్ బౌలర్ బ్రహ్మాండంగా ఆడుతుండే, బ్రహ్మాండంగా వేస్తుండే, వికెట్లు తీస్తుండే. సో ఆ యొక్క మంత్రం లక్నో ముందైతే ఈరోజు పనికిరాలే, పని చేయలే. సో లక్నో ఏది గుజరాత్ బౌలర్లకు అయితే దుమ్ము దులిపిర్రు మన లక్నో వాళ్ళు. చూడాలి ఇక ఏ విధంగా ఆడతారో గుజరాత్ వాళ్ళు. సో ఆట కొనసాగిస్తారా గెలుస్తారేమో చూడాలి.